హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న క్రీమ్ వచ్చేసి క్యాండిడ్ బి. దీన్ని గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇది 20 గ్రామ్స్ ఉంటుంది. దీని ఎంఆర్పి వచ్చేసి ₹133.05. దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్లోట్రిమజోల్ 1% అండ్ బ్లెక్లోమెటసోన్ 0.025%. ఈ వీడియోలో మీరు దీని ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఇది ఎలా వాడాలి, ఈ ఆయింట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఈ క్యాండిడ్ బి ఆయింట్మెంట్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా వేళ్ళ మధ్య వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది. చేతుల మధ్య వచ్చే వేళ్ళు మరియు కాళ్ళ మధ్య వచ్చే అథ్లెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ అంటాం. మరియు నెయిల్స్, గోరు మీద వచ్చే కూడా టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. మరియు మన బాడీలో ఎక్కడైనా సరే ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఆయింట్మెంట్ అనేది వాడుకోవచ్చు. మరియు దురదలు, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చింగ్స్ ఉంటుంది కదా, దురద పట్టడం, వాటికి వాడుతుంటారు. మరియు వాపు, ఇలాంటి వాటన్నిటికీ, ఎగ్జైమా, రెడ్నెస్, ఇలాంటి వాటన్నిటికీ ఈ క్యాండిడ్ బి ఆయింట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయింట్మెంట్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో రావడానికి కారణం ఏంటంటే, ఈ మెయిన్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ప్రైవేట్ పార్ట్స్, అంటే తొడల మధ్యలో, సంకలో, గెడ్డం మీద, జుట్టులో మరియు బాడీలో ఎక్కడైనా వస్తుంటుంది. దీనికి రావడం మెయిన్ కారణం ఏంటంటే, ఎక్కడైతే మనకి వెట్నెస్ అంటే తేమగా ఉంటుందో అక్కడ ఫంగస్ గ్రో అయ్యే అవకాశం చాలా బాగా ఉంటుంది. సో మనకి ఈ తొడల మధ్య గాలి ఆడక చెమట పోస్తుంది. ఆ చెమటలో నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు మన బాడీని తేమగా లేకుండా టవల్తో నీట్గా క్లీన్ చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం, ఆ ప్రైవేట్ పార్ట్స్లో పౌడర్, ఎనీ పౌడర్ వాడుకోవడం, ఇలా చేసినట్లయితే ఓవరాల్గా అక్కడ మనకి తేమ అనేది ఫార్మేషన్ అనేది జరగకుండా ఉంటుంది. క్యాండిడ్ బి ఆయింట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు. బట్ కొందరిలో ఈ ఆయింట్మెంట్ అనేది బాడీ అడ్జస్ట్ అవ్వకనో లేదా ఓవర్ డోస్ అవడం వల్ల వస్తుంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే, ఎక్కడైతే మనము ఈ ఆయింట్మెంట్ అనేది అప్లై చేస్తామో అక్కడ రెడ్గా మారడం, ఇచ్చింగ్ రావడం, ఇరిటేషన్ మరి మంట పుట్టడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకే ఈ మెడికేషన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఓన్గా అయితే ఎటు పరిస్థితులు వాడకండి. ఈ మెడికేషన్ అనేది 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైతే ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారో వాళ్ళు ఈ క్రీమ్ అనేది వాడుకోవచ్చు. ఈ క్రీమ్ అనేది జనరల్గా 1 to 2 వీక్స్, అంటే మార్నింగ్ మరియు నైట్ ఈ ఆయింట్మెంట్ అనేది వాడుతుంటారు. నైట్ కానీ ఆయింట్మెంట్ మీరు ఎక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడ మీరు ఆయింట్మెంట్ వాడుతున్నట్లయితే నైట్ పూట మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 to 2 వీక్స్, 1 నుంచి 2 వారాల వరకు ఈ ఆయింట్మెంట్ అనేది వాడుకుంటారు జనరల్గా. ఇది ఫ్రెండ్స్, ఈ ఆయింట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్లెక్లోమెటసోన్. ఈ బ్లెక్లోమెటసోన్ అనేది ఒక స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్ ఏం చేస్తుందంటే మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ మెసెంజర్ని బ్లాక్ చేస్తుంది. అది బ్లాక్ చేయడం వల్ల మనకు ఈ వాపు, దురదలు, ఇవన్నీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాపు, దురదలు, ఇవన్నీ ఈ బ్లెక్లోమెటసోన్ అనేది తగ్గిస్తుంది. ఇలా మెడికేషన్ హెల్ప్ అవుతుంది. ఇంకోటి దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి క్లోట్రిమజోల్. ఈ క్లోట్రిమజోల్ అనేది యాంటీ ఫంగల్ డ్రగ్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఫంగస్ గ్రోత్ అనేది ఆపుతుంది. తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పెరగకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఫంగస్ గ్రోత్ ఎలా ఆపుతుందంటే, ఫంగస్ బతకాలంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫంగస్ చుట్టూ ఉంటుంది. ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అవ్వకుండా ఈ ఫంగస్ని ఆపుతుంది. తద్వారా మనకి ఈ ఫంగస్ అనేది చచ్చిపోయే అవకాశం ఉంటుంది మన బాడీలో. ఇలా ఈ క్యాండిడ్ బి మెడికేషన్ అనేది పనిచేస్తుంది. ఈ క్యాండిడ్ బి ఆయింట్మెంట్ ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆయింట్మెంట్ అనేది ఫస్ట్ మీరు ఎక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడ ఫస్ట్ మీరు వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద కానీ లేదా టవల్తో కానీ నీట్గా తుడిచి ఆ పార్ట్ అంతా డ్రైగా అవనివ్వాలి. డ్రై అయిన తర్వాత ఇక్కడ మీరు ఇందులో చూస్తున్నట్టు కొద్దిగా మీరు ఆయింట్మెంట్ అనేది చేతికి తీసుకొని బాగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీరు అది 5 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఈ ఆరనిచ్చే క్రమంలో ఆయింట్మెంట్ అనేది మన స్కిన్ లోపలికి వెళ్ళి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ క్యాండిడ్ బి యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్, దుష్ప్రభావాలు అన్నీ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు ఏ మెడిసిన్ గురించి అయినా రివ్యూ చేయాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ మెడికేషన్ గురించి నేను రివ్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.